లివర్ క్యాన్సర్ కి ప్రధాన కారణాలు ఇప్పటికి కూడా వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్ వలన ఏదైతే లివర్ క్యాన్సర్ వస్తుందో ఇప్పటికి కూడా మేజర్ చంక్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్ దీని వల్లనే వస్తుంది. అయితే ఇది రాను రాను తగ్గుతూ వస్తుంది. ఇప్పటికి ఒక 50 to 60% ఆఫ్ లివర్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ వైరల్ హెపటైటిస్ అని చెప్పాలి. హవెవర్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వలన అలాగే ఇది వరకటి మీద బెటర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ప్రాక్టీసెస్ వలన ఈ వైరల్ హెపటైటిస్ ఇన్సిడెన్స్ గ్రాడ్యువలీ తగ్గుతూ ఉంది. దాని వలన మనకి వైరల్ హెపటైటిస్ వలన వచ్చే లివర్ క్యాన్సర్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది. తర్వాత పెరుగుతుంది ఏది అంటే ఫ్యాటీ లివర్ డిజీజ్. ఇది ఆల్కహాల్ వలన రావచ్చు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే ఆల్కహాల్ తీసుకోని వాళ్ళలో కూడా లివర్ లో ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది స్లోగా పెరుగుతుంది. దీనికి రెండు మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి డయాబెటీస్, ఇండియా డయాబెటీస్ కి క్యాపిటల్ గా మారుతుంది. అండ్ రెండవది ఒబిసిటీ, స్థూలకాయం, ఓవర్ వెయిట్ ఒబిసిటీ ప్రాబ్లం బాగా పెరిగిపోయింది సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ వలన ఆల్కహాల్ అస్సలు తీసుకొని వాళ్ళలో కూడా మనం ఫ్యాట్ అక్యుములేషన్ అనేది చూస్తున్నాం. దీని వలన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ వలన వచ్చే లివర్ క్యాన్సర్ అలాగే మారుతున్న లైఫ్ స్టైల్, ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ అవటం వలన, వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఎక్కువ మనం తీసుకోవడం వలన ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా పెరిగింది. దీని వలన ఆల్కహాల్ వలన వచ్చే ఫ్యాటీ లివర్ డిజీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈ రెండు రైజింగ్ ట్రెండ్ లో ఉన్నాయి.